హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం సన్ అండ్ ఇట్స్ ఇంటీరియర్ గురించి మాట్లాడబోతున్నాం. సన్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఆ సన్లో ఎటువంటి ఫెనోమనాస్ తీసుకుంటున్నాయి, సో డిఫరెంట్ పార్ట్స్, కరోనా కానివ్వండి, లేదంటే క్రోమోస్పియర్ కానివ్వండి, డిఫరెంట్ లేయర్స్ ఏమేమి ఉంటాయి, వాటి వల్ల లాభాలు ఏంటి, వాళ్ళు జరిగే ఫెనోమనా ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మన సన్ గురించి తెలుసుకున్నాం. మన సోలార్ సిస్టంలో మన సూర్యుడి గురించి తెలుసుకుందామంటే ఒకసారి చూడండి. మన సూర్యుడు ఒక వయసు 4.6 బిలియన్ ఇయర్స్ అండి, 4.6 బిలియన్ సంవత్సరాలు. దాని యొక్క డయామీటర్ ఏదైతుందో 1.39 మిలియన్ కిలోమీటర్స్. మన సూర్యుడు ఇంత పెద్దగా ఉంటే మన యొక్క భూమి దాని ముందు చిన్న చుక్కలా ఉంటుంది. చాలా చాలా చిన్నదండి. టెంపరేచర్ ఆఫ్ ద సన్, సూర్యుడు యొక్క టెంపరేచర్ 6000 డిగ్రీ సెల్సియస్లు అండి. కానీ దాని యొక్క సెంటర్లో, కోర్లో దాదాపు 16 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటాయండి. 16 మిలియన్ డిగ్రీ సెల్సియస్. డెన్సిటీ ఎంత ఉంటుందండి? డెన్సిటీ అంటే ఏంటండి? ద అమౌంట్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ ఏరియా. అంటే హయ్యర్ డెన్సిటీ అంటే ఏంటండి? డెన్సిటీ అంటే మీరు అర్థం చేసుకోవాలండి. మీరు ఫిజిక్స్లో, బయాలజీలో ఎక్కడైనా చదువుతారు. డెన్సిటీ అంటే చాలా దగ్గరగా పేరుకుపోయి ఉన్న పదార్థం. 1 సెంటీమీటర్లో ఎంత పదార్థం పడుతుంది అన్న దాని మీద. ఓకే, సూర్యుడు యొక్క డెన్సిటీ 1.41 టైమ్స్ ఆఫ్ దట్ ఆఫ్ వాటర్. వాటర్ కంటే కూడా 1.41% ఎక్కువ అనమాట. మామూలుగా డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అండి? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా 999.97 కిలోమీటర్ పర్ క్యూబ్. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్ అండి. దయచేసి ఎవరైనా లో గ్రేడ్ ఎగ్జామ్స్, అంటే తప్పుగా అనుకోకండి, తక్కువ లెవెల్ ఎగ్జామ్స్ ఏమైనా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 అలాంటి దాంట్లో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళు వదిలేస్తారో అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టే ఈ స్లైడ్ యాడ్ చేశాను. దట్ ఇంప్లాయిస్ ఐరన్. చూడండి, ఐరన్ యొక్క డెన్సిటీ ఎంత అండి? 7870. మామూలుగా ఐరన్ 7.81 టైమ్స్ డెన్సర్ దెన్ వాటర్. సో నెక్స్ట్, సర్ఫేస్ గ్రావిటీ ఎంత అంటే 274 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దట్ ఈస్ 28 టైమ్స్ ద గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్. మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కంటే సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి 28% ఎక్కువ అండి. 28 టైమ్స్ జీ. ఓకే, జీ అనేది గురుత్వాకర్షణ శక్తి. నెక్స్ట్, కంపారేటివ్లీ ద సర్ఫేస్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ అండ్ మూన్ ఆర్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి, భూమి మీద మన గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అందరికి తెలుసు. కానీ చంద్రుడి మీద 1/8 టైమ్స్ అంటాం కదా, 1/8 టైమ్స్. అంటే చంద్రుడి మీద గ్రావిటీ ఎంత ఉంటుందంటే 1.62. అంటే తేలుతున్నట్టు ఫీల్ అవుతారు అనమాట ఆస్ట్రోనట్స్ ఎవరైనా చంద్రుడి మీదకి పోతే. పీరియడ్ ఆఫ్ రొటేషన్, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి, ఒక రొటేషన్ చేయడానికి అయ్యే టైం వచ్చేసి 25 days 9 hours. సూర్యుడు ఇలానే ఉండడండి, సూర్యుడు కూడా రొటేట్ అవుతాడు. ఈ విధంగా రొటేట్ అవుతున్నానికి ఒక రొటేషన్కి తీసుకునే టైం పీరియడ్ వచ్చేసి 25 రోజుల 9 గంటలండి. స్పీడ్ ఆఫ్ రొటేషన్, ఎంత స్పీడ్లో తిరుగుతాడు మన సూర్యుడు అంటే 7000 కిలోమీటర్స్ పర్ అవర్. దాదాపు 7000 కిలోమీటర్లు ఒక గంట చొప్పున తిరుగుతాడు. కంపారేటివ్లీ ఎర్త్ వెలాసిటీస్ 1600 కిలోమీటర్లు. మన భూమి 1600 కిలోమీటర్ పర్ అవర్ తిరిగితే అదే మన సూర్యుడు 7000 కిలోమీటర్స్ పర్ అవర్ తిరుగుతూ ఉంటాడు. సన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 3,32,900 ఎర్త్ మాసెస్. 3,30,000 భూమి లాంటి ప్లానెట్స్ అన్నీ కలిస్తే ఒక సూర్యుడు తయారవుతాడండి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, సూర్యుడు అనేవాడు ఎంత పెద్దవాడో. సూర్యుడి ముందు మన భూమి చిన్న రేణు ముక్కలా కనిపిస్తుంది అనమాట. స్టార్స్ లైక్ సన్ ఆర్ రేర్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ, whereas subsequently dimmer and cooler stars known as red dwarfs are common. మన మిల్కీ వేలో మన సూర్యుడు లాంటి స్వయం ఉత్పత్తి చెందే సన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా తక్కువ ఉంటాయి. కానీ సూర్యుడి కంటే చల్లవైన స్టార్స్ ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో జీవం ఉందో లేదో కూడా మనకు తెలియదు. సన్లో మామూలుగా ఏముంటాయండి? 98% హైడ్రోజన్ హీలియం ఉంటుందండి. సన్లో 98% హైడ్రోజన్ హీలియం ఉంటుంది. మనం సన్ గురించి చదువుకునేటప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కూడా చదువుకున్నాం. ఓకే, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ సోలార్ సిస్టమ్ మాసెస్ ఇన్ ద సన్ విత్ మోస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ మాస్ కంటైన్ ఇన్ జూపిటర్ అండ్ సాటర్న్. 99% యొక్క మాస్ ఏదైతే ఉందో మన సోలార్ సిస్టంలో అది సూర్యుడిలోనే నిక్షిప్తమై ఉందండి. మిగతా చిన్న భాగం ఏదైనా ఎక్కువగా ఉంది అంటే అది జూపిటర్ మరియు సాటర్న్లో ఉంది. మొత్తం దాదాపు 99% మాస్
మొత్తం కూడా సూర్యుడిలో ఉంది. మిగిలిన కొంత భాగం ఎక్కువ శాతం జూపిటర్ మరియు సాటర్న్. అవే కదండి మన సోలార్ సిస్టంలో ఉన్న అతిపెద్ద ప్లానెట్స్లో రెండు. సో ఆ విధంగా ఆల్తో ద సన్ డామినేట్స్ ద సిస్టమ్ బై మాస్, ఇట్ అకౌంట్స్ ఓన్లీ అబౌట్ 2% ఆఫ్ ద యాంగులర్ మూమెంటమ్ డ్యూ టు ద డిఫరెన్షియల్ రొటేషన్ విత్ ఇన్ ద గ్యాషియస్ సన్. చాలా తక్కువ మూమెంటమ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి సన్. ఎంత అండి? 2%. నెక్స్ట్, సన్ ఈజ్ రొటేటింగ్ కౌంటర్ క్లాక్ వైజ్. రాసుకోవాలండి, ఈ పాయింట్ రాసుకోవాలి. సూర్యుడు ఏ విధంగా తిరుగుతాడండి? కౌంటర్ క్లాక్ వైజ్. ఎలా అండి? ఇది క్లాక్ అనుకుంటే ఇది ఇలా తిరగడానికి క్లాక్ వైజ్ అంటాము. అది ఇలా తిరిగితే కౌంటర్ క్లాక్ వైజ్ అంటాను, ఆపోజిట్ టు ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సూర్యుడు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ లాంగ్ వే అబౌవ్ ద నార్త్ పోల్. ఇట్స్ నార్త్ పోల్. నార్త్ వైపు నుంచి నేను కనుక సూర్యుడిని చూస్తే తను ఏ విధంగా తిరుగుతున్నాడండి? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నార్త్ పోల్ నుంచి చూస్తే కౌంటర్ క్లాక్ వైజ్, సౌత్ పోల్ నుంచి చూస్తే క్లాక్ వైజ్ అయిపోతాడు. ఓకే, so those objects closer to the sun which are more affected by the heat and light and pressure are composed of elements with higher melting point. అంతేగాండి, సూర్యుడికి దగ్గర ఉన్న ప్లానెట్స్లో హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే తొందరగా కరిగిపోయినటువంటి మెటల్స్ ఉంటాయి. అయితే సూర్యుడి నుంచి దూరంగా ఉన్న ప్లానెట్స్లో అయితే త్వరగా హీట్ ఇస్తే త్వరగా కరిగిపోయేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, లో మెల్టింగ్ పాయింట్. సో ఇక్కడ సూర్యుడి గురించి, సూర్యుడు డిఫరెంట్ లేయర్స్ గురించి నేను బ్యూటిఫుల్ పిక్చర్ ఇచ్చాను. దాదాపు మీకు ఇక్కడ వర్డ్స్ ఏం కనిపించకపోవచ్చు, కానీ మీకు సన్లో ఉన్న డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ పార్ట్స్ ఏంటో ఈ ఫిగర్ ద్వారా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి సన్ యొక్క కోర్ అండి, ద ఇంటీరియర్ లేయర్ అండి. సన్లో ఉన్న మొత్తం ఇంటీరియర్ లేయర్, డీపర్ లేయర్ ఈజ్ సన్స్ కోర్. నెక్స్ట్ రేడియేటివ్ జోన్. ఇక్కడ రేడియో యాక్టివ్ రియాక్షన్ తీసుకుంటాయి. ఇక్కడ హీట్ అనేది రేడియేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ కన్వెక్షన్ జోన్. మన ఎర్త్లో ఎలా అయితే జాగ్రఫీలో మీరు చదివారు, యాస్టినోస్పియర్ కింద కన్వెక్షన్ జోన్ ఉంటుంది. ఎందులో అయితే మ్యాగ్నెటిక్ రియాక్షన్స్ చేస్తాయి. ఇక్కడ లిక్విడ్ ఫేస్లో ఉంటుందండి. లిక్విడ్ ఫేస్ ఇది చూడండి, ఇది లిక్విడ్ ఫేస్. ఆ తర్వాత ఫోటోస్ఫియర్, ఏదైతే మనం కంటికి కనిపిస్తుందో మన భూమి నుంచి, అదే మన ఫోటోస్ఫియర్. ఆ తర్వాత క్రోమోస్ఫియర్, ఆ తర్వాత ట్రాన్సిషన్ జోన్, ఆ తర్వాత కరోనా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి ఒక్క జోన్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం, వాటిలో ఏముంటుందో కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ అట్మాస్ఫియర్. సన్ ఇంటీరియర్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఈజ్ మేడ్ అప్. లోపల నుంచి బయటి వరకు సన్ యొక్క పార్ట్స్ రాసుకోవాలి మీరు. ఫస్ట్ ఏంటంటే లోపల కోర్, ఆ తర్వాత రేడియో యాక్టివ్ జోన్, ఆ తర్వాత కన్వెక్టివ్ జోన్, ఆ తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఫోటోస్ఫియర్, దాని బయటకు వచ్చిన తర్వాత క్రోమోస్ఫియర్, అన్నిటికంటే బయట ఉండేది కరోనా. ఇది మీరు ఆర్డర్లో రాసుకోవాలి, లోపల నుంచి బయటికి, ఇన్నర్ టు అవుటర్. రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా. ఓకే, కోర్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనం, రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫోటోస్ఫియర్. ద ఫస్ట్ మనం దేని గురించి నేర్చుకుంటున్నామండి? ఫోటోస్ఫియర్. బయట కంటికి కనబడే ఏదైతే లేయర్ ఉంటుందో సన్ చుట్టూ, అదే మన ఫోటోస్ఫియర్ అండి. ఫోటోస్ఫియర్ ఇది చూడండి, ఇది కోర్. ఓకే, ఇది కరోనా, క్రోమోస్ఫియర్. ఈ లేయర్ ఏదైతుందో అది మన ఫోటోస్ఫియర్ అండి. దాని గురించి తెలుసుకుందాం. Photosphere is the bright outer layer of the sun that emits most of the radiation. The photosphere is extremely uneven surface. Sun దూరం నుంచి చూస్తే ఈవెన్గా ఉందేమో అనిపిస్తుంది, కానీ ఈ ఫోటోస్ఫియర్ అనేది స్మూత్గా ఎక్కడ ఉండదండి, అన్ఈవెన్గా ఉంటుంది. The effective temperature on the outside of photosphere is 6000 degrees Celsius. ఫోటోస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ ఎంత? 6000 degrees Celsius అండి. Often called the surface of the sun, photosphere is actually the first layer of solar atmosphere. It is far less dense than the earth air at the sea level. ఫోటోస్ఫియర్ ఏదైతుందో చాలా లెస్ డెన్సిటీగా ఉంటుందండి. మన భూమి పైన ఉన్నటువంటి ఓషన్ పైన ఉన్నటువంటి గాలి కంటే కూడా లైటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ about 250 miles thick, the average about 10,000 degree Fahrenheit. This layer emits white light which we see with our eyes.
ఏదైతే ఈ ఫోటోస్పియర్ ఉందో అండి అది వైట్ లైట్ని ఎమిట్ చేస్తుందండి. కానీ మనకు సూర్యుడు భూమి నుంచి చూస్తే ఆరెంజ్ రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే దానికి చూడండి, ద సన్ అపియర్స్ ఎల్లో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ బికాస్ బ్లూ లైట్ ఈస్ స్కాటర్డ్ అవుట్ బై ద పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ మేక్స్ యువర్ ఐ ఆర్ స్కై అపియర్ యాజ్ బ్లూ. భూమి పైన సర్ఫేస్ పైన మనం ఆకాశం నుంచి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది ఆకాశం. ఎందుకంటే ఈ లైట్ అనేది స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల అట్మాస్ఫియర్లో స్కాటర్ అవ్వడం వల్ల, అదేవిధంగా అదే స్కాటరింగ్ ఫెనోమెనా వల్ల మనకు సూర్యుడు వైట్ లైట్ ఎమిట్ చేసినా కూడా మనకు ఆరెంజ్ కలర్లోనే కనిపిస్తున్నాడు, ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో. ఇప్పుడు ఫోటోస్ఫియర్ గురించి మర్చిపోదాం, ఎందుకంటే ఫోటోస్ఫియర్ గురించి చదివాం. ఇట్స్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద సన్, అయిపోయింది. నెక్స్ట్ క్రోమోస్పియర్ అండి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్రోమోస్పియర్. జస్ట్ అబౌవ్ ద ఫోటోస్పియర్ ఇస్ ద క్రోమోస్పియర్. ఫోటోస్పియర్కి నెక్స్ట్ లేయరే క్రోమోస్పియర్. చూడండి, ఇది ఫోటోస్పియర్ అయితే దానిపైన ఇలా కొంచెం గ్యాసెస్ లాగా గడ్డి లాగా కనిపిస్తుంది చూడండి, ఇది మన క్రోమోస్పియర్. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ థిన్ లేయర్ ఆఫ్ బర్నింగ్ గ్యాసెస్. రాసుకోవాలండి, క్రోమోస్పియర్ దేని కాంపోజిషన్ ఉంటుందండి? బర్నింగ్ గ్యాసెస్తో తయారవుతుంది. ద క్రోమోస్పియర్ ఈస్ బిట్ కూలర్, దట్ ఈస్ 4320 డిగ్రీ సెల్సియస్. ఫోటోస్పియర్ కంటే కూడా నా క్రోమోస్పియర్ కొంచెం చల్లగా ఉంటుంది. ఈ క్రోమోస్పియర్ లేయర్లో ఏమవుతుందండి? గ్యాసెస్ బర్న్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ the chromosphere lies just atop of photosphere 5 to 10,000 miles thick. 10,000 నుంచి 10,000 మైళ్ళ దూరం వరకు ఎత్తులో స్ప్రెడ్ అయి ఉంటుందండి ఈ యొక్క క్రోమోస్పియర్. ద టెంపరేచర్ ఇన్ క్రోమోస్పియర్ రైజెస్ ఫ్రమ్ అబౌట్ 10,000 degree Fahrenheit to 36,000 degree Fahrenheit, hotter than the photosphere but nowhere near as hot as the sun multi-million degree upper atmosphere known as corona. సన్లో ఈ లేయర్ ఏదైతే ఉందో కరోనా కంటే చల్లగా, ఫోటోస్పియర్ కంటే వేడిగా. కరోనా కంటే, ఇది రాసుకోవాలి, కరోనా కంటే తక్కువ, ఫోటోస్పియర్ కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. నేమ్డ్ ఆఫ్టర్ ద బ్రైట్ రెడ్డిష్ కలర్ ఇట్ గివ్స్ ఆఫ్ ద క్రోమోస్పియర్ ఈజ్ నోటోరియస్లీ ట్రిక్కీ టు స్టడీ. ఫోటోస్పియర్ అంత ఈజీగా చదవలేమండి, ఎందుకంటే ఇక్కడ జరిగే దాదాపు సగం రియాక్షన్లు ప్లాస్మా ఫేస్లో ఉంటాయి. ప్లాస్మా ఈజ్ ద ఫోర్త్ స్టేట్ అండి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ ఏవైతే చదువుకుంటామో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, దాంట్లో ఈ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఫోర్త్ స్టేట్గా భావిస్తాం. సో బికాస్ ఇట్ ఈస్ వేర్ ద ఫిజికల్ లాస్ ఎఫెక్టింగ్ ద మోషన్ ఆఫ్ సోలార్ మెటీరియల్ బిగిన్ టు చేంజ్. దాదాపు కొత్త ఫెనోమెనాస్ తీసుకోపోతాయి ఎక్కడన్నీ? మన క్రోమోస్పియర్లో. ఇన్ ద లోవర్ క్రోమోస్పియర్ the solar material moves as a typical gas or fluid. The upper chromosphere and above magnetic forces dominate the motion. దాదాపు లోవర్ క్రోమోస్పియర్లో లిక్విడ్ లేదా గ్యాసెస్లో మూవ్ అయితే, కానీ అప్పర్ క్రోమోస్పియర్లో, ఇప్పుడు క్రోమోస్పియర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది ఫోటోస్పియర్ లేయర్, ఇదంతా క్రోమోస్పియర్ లేయర్, గ్యాసెస్ ఉంది. ఇది అప్పర్, ఇది లోవర్ అనుకుందాం. ఇది అప్పర్, ఇది లోవర్ అనుకుందాం. ఈ విధంగా ఉన్న క్రోమోస్పియర్లో ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయి లోవర్లో. ఎందుకు మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ డామినేట్ చేస్తాయంటే ఆ యొక్క ప్లేస్లో ఫోటోస్పియర్ లేయర్లో జరిగేటువంటి మ్యాగ్నెటిక్ రియాక్షన్స్ ద్వారా. ఓకే, మీరు దీన్ని నోట్ చేసుకోవాలి. దాని గురించి కూడా మాట్లాడదామండి. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి, కరోనల్ క్వేక్స్ అంటే ఏంటి, అన్నిటి గురించి కూడా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. నెక్స్ట్ ట్రాన్సిషన్ రీజియన్. ఫోటోస్పియర్ అయిపోయింది, క్రోమోస్పియర్ అయిపోయింది, ఇప్పుడు మనం ట్రాన్సిషన్ రీజియన్కి వచ్చాం. ద ట్రాన్సిషన్ రీజియన్ ఈజ్ వేర్ క్రోమోస్పియర్ బికమ్స్ కరోనా. అవుటర్ లేయర్స్ గురించి అవుతున్నామండి. ఫస్ట్ మనం ఏమంటున్నారు? ద ట్రాన్సిషన్ లేయర్ ఇస్ ద లేయర్ వేర్ క్రోమోస్పియర్ టర్న్స్ ఇంటూ కరోనా. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ చుట్టూ ఉన్న అవుటర్ మోస్ట్ లేయర్. మీరు కరోనాని చూడాలంటే మంచి సమయం ఏదైనా ఉంటే పూర్తి సూర్యగ్రహణం రోజు సన్ను చుట్టూ రింగులా ఏర్పడే ఒక రౌండ్ ఏదైతుందో అదే కరోనా అండి. ఓకే, అండ్ ద టెంపరేచర్ ర్యాపిడ్లీ రైజెస్ ఫ్రమ్ 1000 to million degrees. దాదాపు టెంపరేచర్ భారీగా పెరిగిపోతుందండి ఈ ట్రాన్సిషన్ జోన్లో. 1000 degree Celsius ఉంది, కొన్ని మిలియన్ల డిగ్రీ సెల్సియస్ కాక వెళ్ళిపోతుంది. ఎస్టిమేటెడ్ టు బి అబౌవ్ 60 miles thick. Its exact height and position is not well defined. Instead, the transition region forms a kind of halo around the shifting, churning features of the chromosphere. ఏం చేస్తుందండి? ఇప్పుడు చూడండి, ఇది ఫోటోస్పియర్ అయితే ఇది మన క్రోమోస్పియర్లో ఏముంటుందండి? గ్యాసెస్ ఇట్లా బర్న్ అవుతున్నట్టు, మంటలు వస్తున్నట్టు ఉంటుందిగా. దాని చుట్టూ ఒక హ్యాలోలా,
ఒక హ్యాలో అంటే ఏంటండి? హ్యాలో అనే పదం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడి చుట్టూ ఇలా గుండ్రంగా సూర్యాకారంలో, ఇది మన దేవుడు అనుకుంటే తప్పుగా అనుకోకద్దు, దేవుడి తల చుట్టూ ఉన్న ఒక గుండ్రం ఏదైతుందో అది హ్యాలో అంటాం. ఒక మెరుపు లాంటి ఒక గుండ్రం అన్నమాట. ఓకే, హైలైట్ చేసుకోవడానికి. నెక్స్ట్ కరోనా గురించి చదువుకుందాం. కరోనా అంటే ఏంటి? ఏ కరోనా ఈజ్ ద డిస్టింక్టివ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లాస్మా. కరోనా దాదాపు దేంతో తయారైందండి? ప్లాస్మాతో తయారైంది. కరోనా దేంతో తయారైంది? ప్లాస్మాతో. దట్ సరౌండ్స్ ద సన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్. సరౌండ్ ద సన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్. కరోనా అనేది చిన్నగా చాలా పెద్దది సన్ చుట్టూ. ఓకే, ద సన్స్ కరోనా ఎక్స్టెండ్స్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ ఇన్ ద స్పేస్ అండ్ ఇట్స్ మోస్ట్ ఈజీలీ సీన్ in total solar eclipse. ఓకే, సన్స్ కరోనా విజిబుల్ డ్యూరింగ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక సన్ యొక్క కరోనా అండి. ఇప్పుడు మీకు ఇట్లా వైట్ కనిపిస్తుంది చూడండి, స్ప్రెడ్ అయి ఉందంతా, ఇదంతా కూడా సన్ యొక్క కరోనా. నెక్స్ట్ ప్లాస్మా. అసలు ఈ ప్లాస్మా అంటే నేను చెప్పాను మీకు, ప్లాస్మా ఈజ్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ప్లాస్మా ఈజ్ ద వన్ ఆఫ్ ద 4 ఫండమెంటల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అదర్ బీయింగ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్. ప్లాస్మా అనేది అయోనైజ్డ్ అయి ఉంటుందండి. అయాన్స్ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అయాన్స్, టిపికల్లీ రిమూవింగ్ 1 or more electrons from their outer shell. Lighting and electrical sparks are everyday examples of phenomena made from plasma. ఏదైతే పిడుగులు పడతాయో అది ఫెనోమోనా ఆఫ్ ప్లాస్మాకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నియాన్ లైట్స్ కుడ్ మోర్ అక్యురేట్లీ బి కాల్డ్ ప్లాస్మా లైట్స్ బికాస్ ద లైట్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాస్మా ఇన్సైడ్ ద బల్బ్. ఏదైతే నియాన్ బల్బ్స్ ఉండేవో అప్పట్లో సన్ రంగులో బల్బ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు వచ్చే వైట్ ఎల్ఈడీస్ కాకుండా అందులో జరిగే ఫెనోమోనా కూడా ప్లాస్మా ఫెనోమోనానే. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, ఇది మన ప్లాస్మా స్టేట్ అనమాట. ఈ ప్లాస్మా స్టేట్లో మీరు కనుక చూస్తే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉన్నాయి, చూసారుగా. సో దే ఆర్ ఫ్రీలీ అరేంజ్డ్, మోస్ట్లీ దే కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ అండి, దాదాపు మీరు ఎక్కడ చదివి ఉండరు. దీని గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఎప్పుడైనా మీ ఎగ్జామ్లో యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రాసేటప్పుడు ఇలాంటి పదం వస్తే మీరు ఎలిమినేట్ చేసే అంత స్కోప్ ఉండడానికి నేను ఈ పాయింట్ పెట్టాను. ఏంటండి ఇది? ఆల్ఫవెన్ సర్ఫేస్ ఆర్ ఆల్ఫవెన్ జోన్. ఆల్ఫవెన్ సర్ఫేస్ ఆర్ ఆల్ఫవెన్ జోన్ అంటే ఏంటంటే, ద ఆల్ఫవెన్ సర్ఫేస్ ఇస్ ద పాయింట్ past which the material leaving the sun is moving quickly for its influence to propagate back to the sun itself. ఏమంటున్నారంటే, ఇలా సన్ నుంచి ఏదైనా మెటీరియల్ ఎజిక్ట్ అయిపోతే అది బయటికి వెళ్ళిపోవాలండి. మామూలుగా అయితే ఇలా ఎజిక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి, కానీ దానికంత పవర్ లేదు. ఎందుకంటే ఈ జోన్ని దాటాలంటే, ఆల్ఫవెన్ వెలాసిటీని దాటాలి అంటే మీకు చాలా కష్టం. కాబట్టి అది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వాపస్ వచ్చేస్తుంది సన్లోకి. సో ఇలా వెళ్ళి ఇలా, ఇలా వెళ్ళి ఇలా, ఇలా వెళ్ళి ఇలా వచ్చేదాన్ని ఆల్ఫవెన్ సర్ఫేస్ లేదా ఆల్ఫవెన్ జోన్ అంటాం. ద ఆల్ఫవెన్ సర్ఫేస్ మార్క్స్ ద ట్రాన్సిషన్ పాయింట్ బిట్వీన్ ద సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ అండ్ కరోనా అండ్ ద సోలార్ విండ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ కొత్త పదం ఉందండి, సోలార్ విండ్. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సన్ నుంచి ఎన్నో హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తాయి, ఎన్నో సన్ పైన అది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందండి. కొన్ని వేల వందల కోట్ల హైడ్రోజన్ బాంబులు పేల్చినంత పెద్ద ఫెనోమోనాస్ దానిపైన జరుగుతాయి. కాబట్టి అది నిరంతరం అల్ట్రావైలెట్ రేస్, గ్యాసెస్ని, ఫోర్స్ని, ప్రెషర్ని, ఇవన్నిటిని భూమిపైపే కాకుండా సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ప్లానెట్ వైపు లేదా అవతలి వైపు కూడా తోస్తూ ఉంటుంది. అదృష్టవశాతం అది మన భూమి వైపు రాకుంటే మన భూమి పైన పెద్ద తేడాలు జరగవు. కానీ భూమిపై కనుక వస్తే మన ఎలక్ట్రికల్ గ్రిడ్స్ దెబ్బతినొచ్చు, లేదు అంటే మన యూవీ రేస్ ఎంటర్ కావచ్చు. ఇలా ఎన్నో ఫినోమోనా, స్పేస్లో ఉన్న మన శాటిలైట్స్ పాడైపోవచ్చు, మన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళకి డేంజరే. సో ఇవన్నీ ఫినోమోనాస్ ఈ సోలార్ విండ్ లేదా సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా అవుతుందండి. సో సన్ అనేది కేవలం చిన్న ఒక ఆబ్జెక్ట్గా కాకుండా ఇట్ ఆల్సో చేంజెస్ ఎవ్రీ క్లైమేట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్కి కూడా ఒక క్లైమేట్ ఉంటే భూమికి ఉన్నట్టు, ఆ క్లైమేట్ని ఎవరు చేంజ్ చేస్తారంటే మన యొక్క సూర్యుడు చేంజ్ చేస్తాడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సోలార్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సోలార్ సైకిల్ అంటే ఏంటి? ఓకే,
ప్రతి సైకిల్ లాగానే ప్రతి ప్లానెట్కి ఒక సైకిల్ ఉన్నట్టుగానే ఒక్కొక్క ఇప్పుడు చూడండి మన భూమి అయితే ఉందో అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో నుంచి బయలుదేరుతుందండి పోతుంది. సో మన సన్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి. ఆ సైకిల్లో ఆయా ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. సో మన సన్ యొక్క సైకిల్ ఏదైతే ఉందో మామూలుగా అది 11 సంవత్సరాలండి, 11 ఇయర్స్. ఏంటండి 11 ఇయర్స్కి ఒక సైకిల్ ఉంటుందన్నమాట. Our sun is a huge ball of electrically charged hot gases. This charged gas moves generating a powerful magnetic field. The sun's magnetic field goes through a cycle known as solar cycle. ఏదైతే నా సన్ యందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది నార్త్ సౌత్ ఉందో ఇది ఇలా షిఫ్ట్ అవుతూ వెళ్తుందో ఈ యొక్క షిఫ్టింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ మై సన్ ఈజ్ కాల్డ్ ఏమంటామండి? సోలార్ సైకిల్ అంటామండి. సోలార్ సైకిల్ చూడండి 2010 నుంచి సన్ యొక్క సోలార్ సైకిల్ చూడండి ఎన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ సన్ స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని సోలార్ ఫ్లేట్స్ ఉన్నాయి అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదైతే స్పేస్ క్లైమేట్ ఉంటుందో సోలార్ క్లైమేట్ ఉంటుందో ఏంటంటే సోలార్ క్లైమేట్ ఇది మన సోలార్ క్లైమేట్ అంటే సన్ ద్వారా జరిగేటువంటి స్పేస్లో జరిగేటువంటి ఫెనోమోనా ద్వారా భూమి పైన జరిగేటువంటి చేంజెస్ కానివ్వండి లేదా ఇతర ప్లానెట్స్ పైన జరిగేటువంటి చేంజ్ కానివ్వండి మనం సోలార్ క్లైమేట్గా చెప్తాము. ఈ సోలార్ క్లైమేట్ వలన చాలా వరకు మనం భూమిపైన ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ చేంజెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా మనం ముందే కనుక్కోవాలి. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, సన్లో ఇప్పుడు మనకు తెలుసు రేపు కరోనల్ మాస్ ఎజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రేపు ఒక సన్ స్పాట్ వచ్చే అవకాశం ఉంది అంటే మనం మన ఆస్ట్రోనట్స్ని స్పేస్కి పంపించి రిస్క్ తీసుకొని వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టాం కదండి. ఎందుకంటే మీకు చెప్పాను ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్లో మనం సన్ నుంచి జరిగే విస్ఫోటనాల గురించి చదివినప్పుడు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ నుంచి వచ్చే మాస్ కానివ్వండి అవి చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ మరియు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్తో నిండి ఉంటుంది. అవన్నీ కూడా మన బాడీకి తగిలితే మనకు చాలా హార్మ్ఫుల్, మన ఆస్ట్రోనట్స్కి హార్మ్ఫుల్ కాబట్టి వాళ్ళని పంపము. కాబట్టి సన్ యొక్క పూర్తి సైకిల్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే భూమిపైన మరియు మనం స్పేస్ పైన చేసే ఎక్స్పెరిమెంట్స్ని మనం కాపాడుకోవచ్చు. నేను మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను. ఏం చెప్పానండి? ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ వలన భూమిలో ఉన్న ఎలక్ట్రికల్ గ్రిడ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, కమ్యూనికేషన్ డివైజెస్ కూడా డ్యామేజ్ అవుతాయని చెప్పాను. తద్వారా మీకు అది తెలిసినప్పుడు వెంటనే ఆ టైంకి ముందు కానీ మనం ఏం చేస్తామండి, మన పూర్తి పవర్ గ్రిడ్స్ అనేటివి ఆఫ్ చేసి పెడతాము. ఆఫ్ చేసి పెడితే మన పవర్ గ్రిడ్స్ అయితే షార్ట్ అవ్వవు కదా, పాడవవు కదా. సో చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేసినట్టు ఉంటాం. కాబట్టి మన సైంటిస్టులు సన్ యొక్క సోలార్ సైకిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. సో దీని గురించి ఒక్కసారి చూద్దాం. సో ఎవ్రీ 11 years ఆర్ సో సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్లీ ఫ్లిప్స్. అంటే నార్త్ సౌత్ అవుతుంది, సౌత్ నార్త్ అవుతుంది అనమాట 11 సంవత్సరాలకు ఒకసారి. దిస్ మీన్స్ దట్ సన్స్ నార్త్ అండ్ సౌత్ పోల్ స్విచ్, అంతే కదా. దెన్ ఇట్ టేక్స్ అబౌట్ అనదర్ 11 years ఫర్ ద నార్త్ అండ్ సౌత్ పోల్ టు ఫ్లిప్ బ్యాక్. సేమ్ ద sun solar cycle affects the activities on the surface of the sun such as sunspots which are caused by sun's magnetic fields. సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మనకి సన్ స్పాట్స్ ఏర్పడతాయండి. ఎక్కడైతే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అక్కడ కొలాప్స్ అవుతున్నాయి, వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అక్కడ ఎరప్షన్స్ అవుతున్నాయి. సో ఆ విధంగా సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల ఈ సన్ స్పాట్స్ ఎన్ని వస్తాయి, ఎక్కడ వస్తాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్, యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ సో దస్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ద సన్ సర్ఫేస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతే మన సన్ మీద ఉండే యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. హౌ టు ట్రాక్ సోలార్ సైకిల్? సోలార్ సైకిల్ని ట్రాక్ చేయాలంటే ఎలా? సో ఇనీషియల్గా వీటిని ట్రాక్ చేయాలంటే సన్ స్పాట్స్ని కౌంట్ చేయడం ద్వారా. ఏంటండి? సన్ స్పాట్స్ని కౌంట్ చేయడం ద్వారా. నేను మీకు సన్ స్పాట్స్ అంటే ఏంటో చెప్పాను. సన్ స్పాట్స్ ఆర్ నథింగ్ బట్ డార్కర్ రీజియన్స్ ఆన్ ద సన్ విచ్ ఆర్ కోల్డర్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ పార్ట్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతాల కంటే ఈ సన్ స్పాట్లో ఏదైతే ఉందో దీనిలో టెంపరేచర్ 1000 degree to 1500 degree Celsius తక్కువగా ఉంటుందండి. ఓకే, పక్కన 6000 ఉంటే దీంట్లో 3000 ఉండడం ఆ విధంగా ఉంటుందన్నమాట. ద బిగినింగ్ ఆఫ్ సోలార్ సైకిల్ ఈ సోలార్ మినిమం. సోలార్ మినిమం మీకు లాస్ట్ క్లాస్లో చెప్పా, గుర్తుపెట్టుకోండి సోలార్ మినిమం అంటే ఏంటో చెప్తానని. సో సోలార్ మినిమం అంటే ఏంటి? దట్ లో నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఉంటాయి. సన్ స్పాట్స్
తక్కువ నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటామండి సోలార్ మినిమం, ఆర్ వెన్ ద సన్ హ్యాస్ ద లీస్ట్ సన్ స్పాట్స్. సన్లో మ్యాక్సిమం సన్ స్పాట్స్ ఎప్పుడు ఉంటాయంటే లాస్ట్ కనేరు కాదు, మధ్య భాగంలో, మిడిల్ ఆఫ్ ద 11 years. చూడండి, ఓవర్ ద టైమ్ ద యాక్టివిటీ అండ్ ద నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఇంక్రీజెస్. ద మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్ ద సోలార్ మ్యాక్సిమం, ఆర్ వెన్ ద సన్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్. సోలార్ మ్యాక్సిమం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఏంటి, సన్లో ఎప్పుడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఉంటాయో దాన్ని సోలార్ మ్యాక్సిమం అంటాము. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ ఎప్పుడు ఉంటాయంటే మిడిల్ ఆఫ్ ద సోలార్ సైకిల్, అంటే 5.5 సంవత్సరాలకు ఒకసారి ఈ సోలార్ మ్యాక్సిమం అనేది చూస్తాం. సోలార్ మినిమం, సోలార్ మ్యాక్సిమం, సోలార్ మినిమం, సోలార్ మ్యాక్సిమం, ఆ విధంగా. యాజ్ ద సైకిల్ ఎండ్స్ ఇట్ ఫేడ్స్ అవుట్ బ్యాక్ టు ద సోలార్ మినిమం అండ్ దెన్ ఎ న్యూ సైకిల్ బిగిన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, సోలార్ మ్యాక్సిమం సైకిల్ ఎండ్లో ఉంటుందని చెప్పుకోవద్దు, సోలార్ మ్యాక్సిమం సైకిల్ మధ్యలోనే ఉంటుంది అని చెప్పుకోవాలి. అదర్ యాక్టివిటీస్ ఇన్ ద సోలార్ సైకిల్, మిగతా ఏమేమి ఉన్న యాక్టివిటీస్ చూద్దాం. Gained eruptions on the sun such as solar flares and coronal mass ejections also increase during the solar cycle. Coronal mass ejections, CME అంటే coronal mass ejection friends, and solar flares కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. The eruptions and powerful bursts, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే అవి మన ఎర్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రేడియో కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా. ఎక్స్ట్రీమ్ ఎరప్షన్స్ హ్యావ్ అఫెక్టెడ్ ద ఎర్త్స్ గ్రిడ్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో అఫెక్ట్స్ ఆఫ్ సోలార్ సైకిల్ లేదా సోలార్ యాక్టివిటీ వల్ల మనకు జరిగే అఫెక్ట్స్ ఏంటి. శాటిలైట్ యొక్క లైఫ్ తగ్గిస్తుంది, ఎలక్ట్రానిక్స్ యొక్క లైఫ్ తగ్గిస్తుంది, స్పేస్లో ఉన్నాయి. మన యొక్క స్పేస్ స్టేషన్ బయట ఉన్నటువంటి ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో, ఇలా స్పేస్ వాక్ చేసే ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇఫ్ సైంటిస్ట్ ప్రిడిక్ట్, ఒకవేళ సైంటిస్ట్ ఇవన్నీ ప్రిడిక్ట్ చేయగలిగితే ఇవన్నీ కూడా మన ఆస్ట్రోనట్స్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, జియోమాగ్నెటిక్ స్టార్మ్. జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటే ఏంటి? The Earth's magnetosphere is created by our magnetic field and protect us from most harmful particles. అంతేకాండి, మామూలుగా మనకంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి దాన్ని మనం కాపాడుతుంది అని కూడా చెప్పాను. వెన్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అటువంటి హార్మ్ఫుల్ రేస్ ఏవైతే వస్తాయో, అందులో నుంచి వచ్చే మాసెస్ ఏవైతే ఉంటాయో మన మ్యాగ్నెటోస్ఫియర్కి రీచ్ అవుతాయండి. ఇఫ్ అరైవింగ్ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇస్ డైరెక్ట్లీ సౌత్వర్డ్, ఇట్ ఇంటరాక్ట్స్ స్ట్రాంగ్లీ విత్ ద అపోజిట్ ఓరియంటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ విధంగా చూడండి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మొత్తం ఇలా వస్తున్నాయి చూడండి, ఫ్లేర్స్. ఇక్కడ చూడండి, ఇది మన భూమి, ఇక్కడ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్. ఇవి ఇటు సైడ్ చూడండి, ఇవి లాంగ్గా ఉన్నాయి, టేల్డ్ ఈ విధంగా లాంగ్గా ఉంటాయి. ఈ ఫ్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్రెస్ అయ్యి ఇక్కడ నుంచి అవి డీవియేట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఈ ఫ్లేర్ని ఇలా డీవియేట్ చేస్తాం, ఇక్కడ నుంచి డీవియేట్ చేస్తాం మన భూమిని తాకకుండా, ఎందుకంటే అవన్నీ కూడా హార్మ్ఫుల్ కాబట్టి. ఏదైతే స్పేస్లో ఈ ఫెనోమెనా అవుతుందో దాన్ని జియో స్ట్రామ్ అంటాం. ఏమంటామండి? జియోస్ట్రామ్, లేదా సింపుల్గా చెప్పాలంటే జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటాము అనమాట. ఓకే, నెక్స్ట్, ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దెన్ పీల్డ్ ఆఫ్ లైక్ అన్ ఆనియన్, allowing solar wind particles to stream down the magnetic field lines into hit atmosphere of the poles. ఏమవుతుందండి, ఈ యొక్క జియోస్ట్రామ్ వల్ల, ఏదైతే ఇంకా పవర్ఫుల్గా వచ్చే జియోమాగ్నెటిక్ స్ట్రామ్ వల్ల మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ లైన్స్ని చొచ్చుకొని వచ్చి ఒక ఉల్లిపాయను పొట్టు తొలగించినట్టు తొలగించేసి మన ఎర్త్ని తాకుతుందండి. అట్ ఎర్త్ సర్ఫేస్ ద మ్యాగ్నెటిక్ స్టార్మ్ ఇస్ సీన్ ర్యాపిడ్లీ డ్రాప్ ఇన్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఈ మ్యాగ్నెటిక్ స్టార్మ్ వల్ల ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుంది. దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. దిస్ డిక్రీజ్ లాస్ట్ అబౌట్ 6 to 12 hours ఆఫ్టర్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రాడ్యువల్లీ రికవర్స్ ఆఫ్టర్ దట్ పీరియడ్. సో దీని ద్వారా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? నావిగేషన్ సరిగ్గా ఉండదు అన్నట్టు. ఓకే, నావిగేషన్ సరిగ్గా ఉండకపోతే ప్లేన్స్ ఎగిరేయలేము, షిప్స్ ఎగిరేయలేము, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అత్తలాకొత్తలం అయిపోతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ పడిపోతుంది. సో దీని అంతా కూడా దేనివల్ల? జియోమాగ్నెటిక్ స్టార్మ్ వల్ల. సో ఇదంతా సరిగ్గా ఉండాలంటే మళ్ళీ సరిగ్గా కావడానికి 12 గంటలు పడుతుందండి. మళ్ళీ మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్మల్ రావాలంటే చాలా వరకు మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఒక దేశం నుంచి ఇంకో దేశం, నార్త్ నుంచి సౌత్కి మైగ్రేట్ అయ్యే బర్డ్స్ ఉంటాయో, కొన్ని బర్డ్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ మీద ఆధారపడి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫెయిల్ అయ్యేది 6 గంటల పాటు, కాబట్టి మొత్తంగా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం లైఫ్ సైకిల్ ఆఫ్ సన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో వీఆర్ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ సోలార్ సిస్టమ్. So I hope you are enjoying our class. This is Nikhil from Telugu One Academy. Thank you.